నీవు అలా కాదు, నీవు నాకు సమీపమవుతావు, నాలో నుండి సారము పొంది ఫలములు ఫలిస్తావని నేను నిన్ను అనుకున్నా. నీవు కూడా వారిలో ఒక్కడి అయిపోతివా నా సేవకురాలా? అమ్మా, నీవును వారిలో ఒక్కత్తేవైతివా అమ్మా? అయ్యో, నీవు వేరనుకున్నానే. ఏకాంత ప్రార్థనలో నాకు సమీపమై మిగిలిన వాళ్ళు వేరు, నువ్వు వేరనుకున్నాను నేను. నువ్వు నాకు సమీపంలోకి వస్తావు, ఏ కొంచెం అవకాశం దొరికినా నువ్వు నా సన్నిధిని వెతుకుతావని మిగులు ఆశపడ్డానమ్మా. అయ్యో, గాయమే మిగిల్చావు. జ్ఞానము లేని వెర్రివారి కోసం ఎదురు చూసినట్టు నీ కోసం కూడా నేను చేతులు చాపాల్సి వచ్చానే. ఆత్మీయ స్థితిలో పసి పిల్లకాయల కోసం ఎదురు చూసినట్లు ఇంత దానివయ్యావు, ఇంత వాడవయ్యావు, నీ కోసం కూడా నేను చూడాల్సి వచ్చానే ఇన్ని సంవత్సరాలు అయినా. అయ్యో నా కుమారి, నీ హృదయం కదలటం లేదా? నీ గుండె బ్రద్దలు కాలేదా? ఎక్కడెక్కడ నువ్వు అడుగు జారావు, ఎక్కడెక్కడ నెగ్లెక్ట్ చేశావు, ఎక్కడెక్కడ ఏది ఆయన ఆశలు అడి ఆశలు చేశావు, ఎక్కడ ఏది కోల్పోయావు నీ గ్రహింపగలగట్లేదా? ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ తొట్టుపడ్డావో, ఎక్కడ భంగపడ్డావో, ఎక్కడ బాధ్యత విస్మరించావో, ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తించావో, ఎక్కడ బుద్ధిహీనంగా ఆలోచించావో ఒక్కసారి నువ్వు జ్ఞానం తెచ్చుకొని ఆలోచన చేసుకో, జ్ఞాపకం చేసుకో, దిద్దుబాటు చేసుకొని దేవుని వైపు మళ్ళు. దేవా దేవా దేవా, నీ అభిప్రాయం మార్చుకోవద్దు దేవా, నేను అలానే ఉన్నానయ్యా, అలానే ఉంటాను, నా బుద్ధిహీనతను మన్నించు ప్రభువా అని దేవుని వైపు మళ్ళుకోవాలి. నీ వయసు చూస్తే ఎంతో ఖర్చు అయిపోయింది, నీ టైం చూస్తే చాలా అయిపోయింది. ఒక రోజు టైం పాస్ అని నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఒక రోజు నీ కోసం పెంచబడదు. అది అయిపోయినట్టే, ఇక రద్దు అయిపోయినట్టే, తరిగిపోతుంది నీ టైం అంతా. ఏం చేస్తావు నువ్వు? ప్రకటింపక, ప్రార్థింపక, ధ్యానింపక, పరిచర్య చేయక ఏం సమాధానం చెప్తావో నువ్వు చెప్పుకో దేవునికి. ఆయన ఒక ప్రశ్న నీ ముందు ఉంచాడు ఈ రాత్రి, అంతే అంతే.